హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం 1116 అనే కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది వీరు గారు. అనురాధ తల్లి చిన్నతనంలోనే పోయింది. తండ్రి మరొక పెళ్లి చేసుకోవడంతో ఆమె 12 ఏండ్ల వయసు వచ్చే వరకు ఆమె దగ్గర పెరిగింది. ఆమె సవతి తల్లి దుర్గమ్మ పరమ గయ్యాళి. ఆమెకు 2 పిల్లలు. ఒక్కతే ఇంటి పని చేసుకోవడం కష్టంగా ఉంది. ఒకరోజు భోజనం చేస్తున్న భర్తతో, దుర్గమ్మ, ఆ ముసల్దాని గుడిసెలో మహారాణిలా ఉంది నీ ముద్దుల కూతురు. వేలు గుమ్మరించి పెళ్లి చేయాల్సిన కర్మ మనకు తప్పేది కాదు. పెళ్లి లోపల ఏ పని పాట రాకపోతే సవతి తల్లిని గనుక నలుగురు నన్ను ఆడిపోసుకుంటారు. నువ్వు వెళ్ళి నీ కూతురుని తీసుకురా, 4 ఏళ్ల పాటు మన ఇంట్లో ఉంచుకుందామన్నది. దుర్గమ్మ చేతిలో కీలుబొమ్మ ఆమె భర్త. అతడు మారు మాట్లాడకుండా వెళ్ళి అనురాధను తీసుకొచ్చాడు. ఆమె 6 ఏళ్ల పాటు సవతి తల్లితో తిట్లు తింటూ అడ్డమైన చాకరీ చేసింది. పట్నంలోని తన తమ్ముడి స్నేహితుడు పైడిరాజు కాని కట్నం లేకుండా అనురాధన చేసుకుంటాడని చెప్పి భర్త చేత పెళ్లికి ఒప్పించింది దుర్గమ్మ. పైడిరాజు చిల్లర దొంగతనాలతో బతుకుతున్నాడని తమ్ముడి ద్వారా దుర్గమ్మకు ముందే తెలుసు. దీనికి ముందు తనకు పట్నంలో ఉద్యోగం అని చెప్పాడు పైడిరాజు. కాపురానికి వచ్చిన వారం రోజుల్లోనే అతడికి ఉద్యోగం ఏమిటో తెలిసిపోయింది అనురాధకు. మోసం చేసి సంపాదించే డబ్బు సుఖాన్ని, శాంతిని ఇవ్వలేదు. ఏదైనా కష్టపడి సంపాదించే మార్గం చూడు అని అనురాధ భర్తను ఎన్నో విధాలుగా బ్రతిమాలాడింది. బతకడం చేతకాని దద్దమ్మలు కాయ కష్టం చేస్తారు, నాకు ఆ కర్మ పట్టలేదు అనేవాడు పైడిరాజు హేళనగా. అనురాధ కాపురానికి వచ్చిన 6 మాసాలకు ఆమె అవ్వ నుంచి ఆఖరిసారిగా చూడాలంటున్నట్లు కబురు వచ్చింది. అప్పటికప్పుడు బాడిగ బండిలో అవ్వ ఊరు వెళ్ళింది. కుక్కిన మంచంలో ఎముకల గూడిలా ఉన్న అవ్వను చూసి ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది. అవ్వ అనురాధని అడిగి ఆమె భర్త ఎటువంటి వాడైంది తెలుసుకొని, సరే తల్లి, ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు, నాకు ఆఖరి క్షణాలు సమీపిస్తున్నాయని గ్రహించి నీ కబూరు చేశాను అని దిండు కింద నుంచి ఒక సంచి తీసి 1116 రూపాయలు కానుకగా ఇస్తే శుభమట. ఆ మొత్తం ఇందులో ఉంది. ఈ డబ్బుతో నీ భర్తను ఏదైనా వ్యాపారం ప్రారంభించమను అని చెప్పి సంచిని అనురాధ చేతిలో పెట్టి కన్ను మూసింది. తండ్రి వచ్చి అవసార్థ కర్మలు ముగించాక అనురాధ ఇంటికి తిరిగి వచ్చి డబ్బు సంచిని భర్తకిచ్చి మన శుభం కోరి, అవ్వ ఈ 1116 నాకు ఇచ్చింది, ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేయి, కష్టపడితే ఏడాది తిరిగేసరికి 10,000 కళ్ళ చూడొచ్చు అన్నది. పైడిరాజు పెద్దగా నవ్వి, ఈ డబ్బుతో సాయంత్రం అలా వెళ్ళి ఇలా 10,000 తేగలను, ఈ భాగ్యానికి ఏడాది వరకు ఆగాల అన్నాడు. అన్నట్లుగానే పైడిరాజు ఆ సాయంత్రం డబ్బు సంచి జోబిలో పెట్టుకుని సంతోషంగా ఇంట్లో నుంచి వీధిలోనికి వచ్చాడు. అంతలో ఓ గుర్రబండి అటుగా వచ్చి అతడి ముందు ఆగింది. బండిలోంచి ఒక మనిషి తల బయటకు పెట్టి, అమ్మవారి గుడికి వెళ్ళే దారేదండి అని పైడిరాజుని అడిగాడు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, ఈ లోపల బోలెడు మలుపులు అన్నాడు పైడిరాజు. మీరు అట్టే వెళ్తున్నట్లయితే వచ్చి బండి ఎక్కండి, బండెతనికి నాకు కూడా ఈ ఊరు కొత్త అన్నాడు బండిలో మనిషి. పైడిరాజు బండి ఎక్కి బండి తోలేవాడికి అమ్మవారి గుడికి దారి చూపసాగాడు. బండి గుడి దాపులకు చేరగానే బండిలో ఉన్న మనిషి పైడిరాజుకు కృతజ్ఞత చెప్పి హడావుడిగా బండి దిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తాపీగా బండి దిగుతున్న పైడిరాజుకు బండిలో పడి ఉన్న ఒక ఉత్తరం కనిపించింది. అది హడావుడిగా బండి దిగిపోయిన మనిషి జోబులోంచి జారిపడి ఉంటుందని పైడిరాజు ఊహించి ఒక పెడగా వెళ్ళి ఉత్తరం చదవసాగాడు. అది నీలకంఠయ్య అనే ఆయన భార్య భానుమతికి రాసింది. అందులో ఇలా ఉంది: నేను పని మీద పట్నం వెళ్తున్నాను. నువ్వు ఆ మధ్య 25,000 పెట్టి కొన్న హారం నచ్చలేదని దాన్ని చెరిపించి మరొక నమూనా హారం చేయించమంటున్నావు కదా. ఈ సమయంలో నువ్వు అమ్మవారి గుడి దగ్గర ఉంటావని ఈ ఉత్తరంతో మనిషిని అక్కడికే పంపుతున్నాను. అతడికి హారం ఇచ్చి పంపించు, పట్నంలో మార్పించి తెస్తాను. ఇది చదివి తన పంట పండిందని పరమానందం చెందాడు పైడిరాజు. అతడు క్షణం ఆలస్యం చేయకుండా గుడిలోనికి వెళ్ళాడు. గుడిలో జనం పలచగా ఉన్నారు. పైగా చాలామంది పిల్లలు, వృద్ధులు ఉన్నారు. ఒక పక్కగా కొబ్బరి చిప్పను ముక్కలు చేస్తుంది ఒక 25 ఏళ్ల స్త్రీ. పైడిరాజు ఆమెను సమీపించి, మీరేనా భానుమతి గారు అని అడిగాడు. ఆమె అవునన్నట్టు తల ఊపింది. పైడిరాజు ఆ ఉత్తరాన్ని ఆమెకిచ్చాడు. ఆమె ఉత్తరం చదివి, ఇంతకు ముందే హారాన్ని పార్వతమ్మకిచ్చాను. ఆమె తన కూతురు పెళ్లికి 1,500 సర్దమంది. సమయానికి చేతిలో డబ్బు లేదు. హారాన్ని ఎవరి దగ్గరైనా కుదో పెట్టి అవసరం గడుపుకుంటానంటే ఇచ్చాను. అయ్యగారు ఈసారి పట్నం వెళ్ళినప్పుడు హారం మార్చే సంగతి చూడొచ్చని చెప్పండి అన్నది. బంగారం లాంటి అవకాశం చేతికి చిక్కినట్టు చిక్కి చేయి జారిపోతున్నందుకు పైడిరాజు విలవిల్లాడిపోయాడు. అయితే ఆ మరుక్షణం మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. అతడు భానుమతితో, అయ్యగారు మరెన్నాళ్లకో మళ్ళీ ఒకసారి పట్నం వెళ్తారో తెలీదు, ఇప్పుడే పని పూర్తి చేయించవచ్చు, నా దగ్గర 1116 ఉన్నవి, మీరనే ఆ పార్వతమ్మకు ఆ డబ్బిచ్చి
హారం తీసుకురండి, నేను నీలకంఠయ్య గారిని అడిగి ఆ మొత్తం తీసుకుంటాను అన్నాడు. భానుమతి పైడిరాజు ఇచ్చిన డబ్బు సంచి తీసుకొని ఈ మొత్తం పార్వతమ్మకు సరిపోతుందో లేదో అడిగి చూస్తాను, గుడి వెనుకే వాళ్ళ ఇల్లు అంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత 4-5 నిమిషాలు గడవకుండానే భానుమతి తిరిగి వచ్చి హారాన్ని ఒకదాన్ని పైడిరాజుకి ఇస్తూ, మొన్న అయ్యగారు మేనకోడలి పెళ్లిలో అలివేలు గారు వేసుకున్న హారం నమూనా కొత్త హారంలా ఉండాలని చెప్పండి అన్నది. పైడిరాజు హారం తీసుకొని పరమానందపడిపోతూ తను తరచుగా దొంగ వస్తువులమ్మే దేవనాథం దుకాణానికి వెళ్ళి హారం చూపించాడు. దేవనాథం హారం కేసి కొంచెం సేపు పరీక్షగా చూసి తర్వాత తల ఎత్తి పైడిరాజు కేసి కోపంగా చూస్తూ, ఆహా, ఏం పైడిరాజు, పూత బంగారం మెరుపులతో నా కళ్ళని కప్పాలనుకుంటున్నావా అంటూ హారాన్ని నేలకేసి కొట్టాడు. పైడిరాజుకు నెత్తిన పిడుగుపడినట్టయింది. ఎప్పుడూ ఎదుటివారిని మోసం చేసే తను ఘోరంగా చిత్తైపోయాడు. భార్యకు ముఖం చూపించడం ఎలా? పైడిరాజు బాగా పొద్దుపోయే వరకు వీధుల్లో తిరిగి ఇల్లు చేరేసరికి ఇల్లంతా చీకటిగా ఉంది. అనురాధ లేదు. అతడు దీపం వెలిగించగానే బల్ల మీద అనురాధ వదిలిపోయిన ఉత్తరం కంటపడింది. అందులో, నా ద్వారా మీ గురించి విన్న నా స్నేహితురాలు భానుమతి, ఆమె భర్త నీలకంఠయ్య గారు మీకు తిరుగులేని గుణపాఠం నేర్పేందుకై ఈ నాటకం ఆడారు. ఒక దొంగకు లేదా మోసగాడికి భార్య అనిపించుకోవడం కన్నా చావడం మేలు. నా దృష్టిలో అవ్వ తన చివరి గడియల్లో ఇచ్చిన 1116 నాకు ధైర్యం చెబుతున్నాయి. ఈ డబ్బుతో 2 ఆవులు కొనుక్కొని వాటి పాలు అమ్ముకున్నా నా బతుకు గౌరవప్రదంగా గడిచిపోతుంది. అందుకే మా ఊరు వెళ్ళిపోతున్నాను. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని మీ తెలివితేటలను సక్రమ మార్గంలో వినియోగించుకొని కష్టపడి చేయగలుగుంటే రేపు సూర్యాస్తంలోగా మా ఊరు రావచ్చు. ఉత్తరం చదివిన పైడిరాజు కళ్ళ ముందు పొరలు తొలగిపోయినాయి. అతడు మర్నాడు సూర్యోదయం వేళకే తన ఇంటి గుమ్మం ముందు తల వంచుకొని నిలబడి ఉండటం చూసి అనురాధ పరమానందం చెందింది. ఇది అండి 1116 కథ, భర్తను మార్చిన 1116. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.